అంటే చక్కగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, నాకు ఏదైనా, నాకు ఇప్పుడు కంపానియన్షిప్ ఉంది సార్. హూ సెడ్ ఐఎమ్ అలోన్? ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్న డిఫరెన్స్ ఉంది నా లైఫ్లో. ఇందాక నేను చెప్పినట్టు ఏదో హార్ట్కి ప్రాబ్లం, ఏదో టప్ అనేది దూరం పడిపోతే పక్కన ఎవరో ఉండదు, అలాంటి పిచ్చి సమస్యలు అది ఎప్పుడో అవుతాయి ఎవరికో. అలా ఏదైనా జరగకుండా జరిగితే ఎప్పుడేం జరుగుద్ది? మరి అంత కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళ్ళాను నేను. అది వెళ్ళలేని పరిస్థితుల్లో అవ్వాల్సి ఉంటే ఏదో ఒకటి అవుద్ది. అది కాదు, అది ఎప్పుడైనా అవుద్ది, పక్కన మనుషులున్నా అవుద్ది. ఆ పెళ్ళం పెట్టే టెన్షన్తో సగం అయిపోద్ది. చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయి గురించి కాదు, అమ్మాయిలైనా అబ్బాయిల గురించి ఆలోచించి. అమ్మాయిలకు పెద్ద చాయిస్ ఉండదండి, వాళ్ళకి ఫోర్స్ చేస్తారు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి, ఎందుకంటే అది భారం కింద ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ భారం కింద ఫీల్ అయ్యి వాళ్ళని పంపించేస్తుంటారు పెళ్లి చేసుకుని. ఇది అమ్మాయిలకి తప్పదు, అబ్బాయిలకి కొంత ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఉంది. అటు కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే మొండిగేయచ్చు. ఆ రెండు మా ఇంట్లో చేసి, ఇవాళ మా ఫాదర్ కూడా ఆయన చనిపోకముందు ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. లైక్ అరే యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్, ఇదే పొగరుతో, ఇదే కాన్ఫిడెన్స్తో, ఇదే తృప్తితో నువ్వు ఉండు. దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే రిలాక్స్ అవ్వకూడదు. యూ నీడ్ టు బీ లైక్ దిస్, జస్ట్ స్టే హ్యాపీ, యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ స్టూపిడ్. అండ్ హర్షకి లవ్ స్టోరీస్ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీస్ ఉన్నాయి? లవ్ స్టోరీసే సార్, ఎవరికి లవ్ స్టోరీ ఉండదు ఫర్ దట్ మ్యాటర్. సినిమాల్లోనే ఉంటాయి, ఒకటే ప్రేమ, ఒకటే అమ్మాయి, ఒకటే అబ్బాయి, సినిమాల్లోనే పురాణ కథల్లోనూ ఉంటాయి. అంటే అమ్మాయి పెళ్లి చేసుకుని అనకపోవడం వల్ల బతికిపోయారు మీరు, అంతేనా? 200% సార్. ఎప్పుడు నేను అదే చెప్తాను ఎవరికైనా, మనం ఎవరైనా అమ్మాయిని నేను రిజెక్ట్ చేసిందంటే ఆ అమ్మాయిని గౌరవించు, ఎందుకంటే ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రేమ. సో ఆ అమ్మాయి నిన్ను వదిలేస్తుందంటే నీ చావుకు నిన్ను వదిలేస్తుంది అనుకోకూడదు, నీ బతుకు నిన్ను వదిలేస్తుంది సార్. ఇది స్టోరీ కొంచెం జూమ్ బ్యాక్ చేస్తే వేరే కనిపిస్తుంది సార్ సినిమా. అసలు మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది లైఫ్ అన్నది. మనం అది చెయ్యం గబుక్కుని. ఏంటంటే మనం ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్లో బతుకుతాం సొసైటీలో. అంటే ఎలా, సే ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫెయిల్ అయితే ఆడు బాధపడాలి, జీవితంలో ఇలా ఉండాలి. పాస్వర్డ్ల కింద ఇందాక నేను చెప్పినట్టు ఫేస్బుక్ పాస్వర్డ్లు. ఓకే, మరి లవ్ స్టోరీ విషయంలో మరి గతంలో నాకు ఒకటి చెప్పారు, ఏది ఐ మిస్ యూ అన్నది రిలేట్ చేసి చెప్పారు. అమ్మాయి విషయంలో మిస్ యూ అన్నది దగ్గరున్నా కూడా మిస్ యూ అని చెప్పాను అని. అంటే మిస్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు లేవు, నువ్వు నాకు దొరకట్లేదు అన్నది పాయింట్. నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఐ మిస్ యూ అని అన్నాను. ఎప్పుడు? ఆమె ఎక్కడో వేరే ఊర్లో ఉన్నప్పుడు కాదు, ఫోన్లో ఉన్నప్పుడు కాదు, ఇంకెక్కడో కాదు, నా పక్కన ఉన్నప్పుడు అన్నా. నీకు అర్థం కాలేదు పాయింట్ అన్నట్టు. తర్వాత అవును నేను పక్కన ఉన్నాను కదా, మిస్సింగ్ ఏంటి అంత వెంటనే కోలుకొని. అంటే మనిషి పక్కన ఉంటాం వేరు, నేను నీలో ఏదైతే ఇష్టపడ్డానో అది నాకు కనబట్టలేదు. ఒక మనిషి ఒక తాలూకా ఎఫెక్షను, ప్రేమ అన్న దాన్ని బట్టే కదా ఇద్దరు మనుషులు కలుస్తారు. అబ్బాయి అమ్మాయి ఒక్కర్లేదు, ఎవరైనా సరే. ఒక తల్లిదండ్రులు చూడడానికి ఒక పిల్లాడు ఊరి నుంచి వచ్చాడండి, ఫారెన్ నుంచి ఒకడు వచ్చాడు. దాని కారణం ఏంటి? ఆ మిస్సింగ్ అంటే ఏంటి? అఫెక్షన్ కదా. అఫెక్షన్ అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు ఉండదండి, కలిసి ఉంటేనే ఉండదు, ఉన్నప్పుడు అన్న కాదు. సో నా పక్కనున్నా కూడా ఇఫ్ యు ఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, సెల్ ఫోన్లో బిజీగా ఉన్నావు, లేకపోతే వేరే థాట్స్లో బిజీగా ఉన్నావు, లేకపోతే వేరే దీంట్లో బిజీగా ఉన్నావు. బిజీగా ఉండడం తప్పు కాదు, ఆ బిజీగా ఉన్న ప్రాసెస్లో నువ్వు నన్ను టోటల్గా ఇగ్నోర్ చేస్తున్నావు. ఆర్ నీ అప్పుడు ఫీలింగ్స్ పోయినాయి. రాగానే నువ్వు మాట్లాడే తీరు, రాగానే నువ్వు పలకరించే తీరు, లేకపోతే నువ్వు పంపించే టెక్స్ట్లు, మనకు ఒక మూమెంట్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. ఒక ఫేజ్ ఉంటుంది, డ్యూట్ సాంగ్ అనమాట అది. ఆ సాంగ్ అయిపోగానే ఫైట్ స్టార్ట్ అవుద్ది. సినిమాల్లో విలన్తో అవుద్ది, రియల్ లైఫ్లో వాళ్ళకి అవుద్ది. హర్షవర్ధన్ సెక్సువల్ లైఫ్ ఎలా ఉంది? ఆర్జీవీలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఉంది. సెక్షువల్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు రాకముందే ఒకటి అయింది, ఇప్పుడు మీరు వెళ్ళాక ఇంకోటి ఉంటుంది. 2 పాయింట్స్. సెక్షువల్ లైఫ్ గురించి యాక్చువల్ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఒక సెక్షువల్ లైఫ్, ఒక్క నిమిషం ఇది రావాలి, ఇది వస్తుంది. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, చూడండి వచ్చింది అప్పుడు గురుగారు. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే సెక్స్ అంటే ఏంటి అసలు? సెక్స్ గురించి ఎవరైనా ఇప్పుడు హర్ష అన్నాడు సెక్స్ చేయకపోతే భూమిలో జనం చచ్చిపోతారా? లేకపోతే అందరూ సెక్స్ చేసుకుని మానేస్తారా? లేదు అర్రే నువ్వు సెక్స్ చేసుకోలేదా అని చెప్పి నాకు ఆఫర్లు ఏమైనా ఇస్తారా? లేదు కదా. ఐ థింక్ మీరు ఆ క్వశ్చన్ అడగకపోవడం బెటర్. యా
సరే, నేను ఆర్జీవిని అడగట్లేదు, హర్షని అడుగుతాను. ఏమంటే ఆర్జీవి రూపంలో నా ఉన్న విషయాన్ని చెప్పేసాను అంటే